సార్ నిన్న జరిగిన బుక్ ఫేర్ తెలుగు సాహిత్యం ఏదైతే విజయవాడలో జరిగిందో, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎళ్లి సందర్శించారో, సందర్శించిన తర్వాత 10,00,000 విలువైన బుక్స్ అనేది ఏదైతే యంగ్ రచయితలు గానీ, యంగ్ రైటర్స్ కానీ, పాత రైటర్స్ కానీ మొత్తం కొన్ని ఇప్పుడు ఏదైతే బుక్స్ లైబ్రరీ లాంటిది ఏదైతే ఉందో అది పిఠాపురంలో పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారో, సో పిఠాపురం వాసులకు ఒక గుడ్ న్యూస్ అన్నట్టు వాళ్ళ న్యూస్ ఛానల్స్‌లో మనం చూస్తున్నాం. నిజంగా గుడ్ న్యూసా? 10,00,000 పుస్తకాలు పెట్టేసి లైబ్రరీ పెడితే ప్రపంచం తెరబడిపోద్దా? గుడ్ న్యూస్ అన్నట్టు. అలా కాదండి, మళ్ళం అన్నమాట. నా దగ్గర 2,00,000 పుస్తకాలు ఉన్నాయి, 10,00,000 పుస్తకాలు ఉన్నాయి అని చెప్పినవి ఆయనే కదా. పుస్తకాలు పెట్టి ఇది ఒక లైబ్రరీయో లేదంటే దానికి సంబంధించిన ఇప్పుడు నా దగ్గర నేను చదువుకున్న పుస్తకాలు ఉన్నాయి, చాలామందికి డొనేట్ చేసినాను. నాకు క్రెడిట్ ఇవ్వండి అంటే ఒక లైబ్రరీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిఠాపురం లైబ్రరీకి కొన్ని పుస్తకాలు చాలామంది డొనేట్ చేస్తూ ఉంటారు. దాని పార్ట్ అండ్ పార్సల్స్ కింద చూసుకోవాలి, కానీ దానికోసం లైబ్రరీ కట్టించి దానికి శాశ్వతంగా పుస్తకాలు అవన్నీ ఇచ్చి దాని మెయింటెనెన్స్కి జీవితకాలం ఇంత రెవెన్యూ దీనివల్ల ఇస్తున్నానని చెప్పానంటే అప్పుడు మాట్లాడదాం. సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇన్ ఎన్డీఏ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హానరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోడీ జీ అండ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ది ఫాలోయింగ్ ఆర్ ఫ్యూ మైల్ స్టోన్స్ అచీవ్డ్ ఇన్ ఏపీ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసి కింద సీసీ రోడ్స్ అని పెట్టారు. సీసీ రోడ్స్ కింద వైఎస్ఆర్సీపీ 5 years అని పెట్టి 1,800 kilometers అని రాశారు. దాని కింద ఎన్డీఏ ఇన్ 6 months 3,750 kilometers. మినీ గోకులం అని పెట్టి కింద వైఎస్ఆర్సీపీ 5 years అని పెట్టి 268 అని పెట్టి దాని కింద ఎన్డీఏ 6 months అని పెట్టి 22,500 అని పెట్టారు. సరే, నా దగ్గర ఇంకో డేటా ఉంది సార్. ఇంకోటి లాస్ట్ పీవీటీజీ హ్యాబిటేషన్స్ అని పెట్టి దాని కింద వైఎస్ఆర్సీపీ 5 years అని పెట్టి 91 crores అని పెట్టి ఇంకో వైఎస్ఆర్సీపీ కింద ఎన్డీ అని పెట్టి 6 months బ్రాకెట్లో పెట్టి 750 crores అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం జరిగింది. అవన్నీ అంచనాలు, ఎలకేషన్స్ కాదు. ఎలిగేషన్స్ అయినాయనా అని పెట్టారు. అన్నీ అయిపోతాయి. Milestone అని ఎందుకు చెప్పారు? అరే మరి అదే అందుకే మైల్ స్టోన్ అంటే ఏం స్టోన్ ఒకసారి చెప్పాలి కదా. 14-19 టీడీపీ పాలనే కదా, కూటమి పాలనే. పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు. 19-24 వైఎస్ఆర్సీపీది. ఇప్పుడు రోడ్లు మరమ్మతులు 2,02,953.81 అండి. ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 4,648.59. రాష్ట్ర జిల్లా ప్రధాన హైవే రహదారులు 4,325 kilometers తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే 7,340 kilometers వైఎస్ఆర్సీపీలో. అలాగే పంచాయతీరాజ్ రోడ్లు 3,160.38 అయితే 5,543.69. అలాగే జాతీయ రహదారులు 14,353 kilometers అయితే 25,504 kilometers అయింది. మొత్తం 24,792.19 kilometers అని నేను కాదు, పంచాయతీరాజ్ శాఖల రోజు లోకేష్ గారు చెప్పుకున్నారు. 24,000 kilometers వేసారని మీకు జ్ఞాపకం ఉందో లేదో. అవును. ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 43,036.2. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మొత్తం అబద్ధాలే అని అంటారా? నేను అబద్ధాలు నిజాలు అని చెప్పను. ఇవి కంటిన్యూస్ ప్రాసెస్లో నా దగ్గర ఉందా డేటా మీరు చెప్పింది. ఇప్పుడు 5 yearsలో 1,800 kilometers అయితే ఎన్డీఏ 6 monthsలో 3,750 kilometers. ఇది సీసీ రోడ్స్ ఎక్కడ పడ్డాయి చెప్పాలి కదా. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 24,000 kilometers క్లెయిమ్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఇది చేసిన దగ్గర యాక్సెస్ ఇంకెక్కడన్నది చెప్పాలి కదా. మొన్నే కదా రోడ్లు రిపేర్కి మనకి పోలవరం నిధులో లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చిన నిధులు మళ్ళించి రోడ్లు మరమ్మతులకు వాడుతున్నాం అని చెప్పారు. ఈ 2 ఫిగర్లు 1,000 కోట్లు చిల్లరే ఉన్నాయి. సో ఏ ప్రాతిపదిక మీద? స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, మనం ఎక్కడికి మార్చలేం కదా. మినీ గోకులం వైఎస్ఆర్సీపీలో 268 అంటే 22,500 6 monthsలో. ఏంది ఎక్కడి నుంచి వచ్చింది డేటా? కాదు పీవీటీజీ హ్యాబిటేషన్స్లో ఓకే, ఏ డేటా ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ 5 years కింద ఇండియా 6 months అని ఏ డేటా ప్రకారంగా అని చెప్పారు? ఆయన కూడా ఇప్పుడు మంత్రిగానే ఉన్నారు కదా. నేను కాదంటలేదండి, నేను కాంట్రడిక్షన్ అలా ఎక్కడ వస్తుందంటే సే ఫర్ ఇన్స్టెంట్ స్పాన్ ఆఫ్ 6 monthsలో ఇంత అనానమస్ ఫిగర్స్ ఎట్లా జస్టిఫై అవుతాయి అన్నది. ఇక్కడ 5 years స్కేల్లో మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కన్నా ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా విత్ స్టాటిస్టిక్సే ఉన్నాయి కదా సంబంధించిన ప్రతిదీ. సో ఇవన్నిటికీ ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే 5 years tenure వాళ్ళు చేసిన దానికి 6 monthsలో ఎట్లా, అది కూడా ఎంత ఫిగర్లో ఉన్నాయి చూడండి, వేరియేషన్స్ చాలా ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి జస్టిఫై అవుతాయి? మోర్ దాన్ 100%. ఎట్లా ప్రాక్టికల్గా మనం మాట్లాడదాం. సో అందులోనే కాంట్రడిక్షన్ ఉంది, అది నేను చెప్తుంది. ఇది బడ్జెట్ ప్రకారం ఇలా చేద్దాం అనుకుంటున్నాను అన్నది చెప్పమనండి. వే నాట్ డినైయింగ్ ఇట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.